నిజంగా మా వారు నన్ను ఇంత సర్ప్రైజ్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. పెళ్ళైన తర్వాత మా వారు నాకు ఇచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు ఇది. యాక్చువల్ గా నేను ఇంటి కోసం కొన్ని వస్తువులు తీసుకోవాలని ఎప్పటి నుంచో విష్ లిస్ట్ లో పెట్టుకొని ఉన్నా. దానికోసం అయితే సపరేట్ గా నేను మనీ కూడా సేవ్ చేసుకున్నాను అనమాట. మన ఆడవాళ్ళందరికీ కిచెనే కదా రాజ్యం. అలాగే నేను కూడా నా కిచెన్ ని మంచిగా ఉంచుకోవాలి, పాత సామాన్ అన్ని తీసేసి కొత్త సామాన్ తెచ్చుకోవాలనుకున్నా. నిలువెత్తు బంగారం చేపించారంటారు కదా, అలాగే నాకు నిలువెత్తు కిచెన్ సామాన్ తెచ్చిచ్చారు మా వారు. ఇవన్నీ కూడా మేము నెస్ట్ ఏషియా బ్రాండ్ నుంచి తీసుకున్నాము. ప్యాకింగ్ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా చేసి పంపించారు. ఇంతకీ మేము ఏమేమి తీసుకున్నాం, ఇవి ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీటి వల్ల అసలు ఆ కిచెన్ లుక్ మారిపోయింది అనుకోండి. పర్టికులర్ గా నెస్ట్ ఏషియా బ్రాండ్ నుంచి ఎందుకు తీసుకున్నానంటే ఇవి మనకి ప్రీమియం క్వాలిటీ ఉంటాయి. నేనైతే ఎక్కువగా కిచెన్ వేర్, గ్లాస్ వేరే తీసుకున్నా. సరే ఇంకా లేట్ చేయకుండా ఏమేమి తీసుకున్నాను అనేది అన్ని ఒక్కొక్కటిగా షేర్ చేసేస్తాను. సరే పదండి చూద్దాం. ఫస్ట్ అయితే జాషు కోసం ఈ మౌస్ సక్షన్ ప్లేట్ తీసుకున్నాం. ఇదేంటంటే సెక్షన్ బేస్ ప్రివెంట్స్ స్పిల్స్, అలాగే సేఫ్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ మెటీరియల్ అండ్ ఆల్సో మేక్స్ ఫీడింగ్ ఈజీ అండ్ మెస్ ఫ్రీ. దీనికి మనకి వెనక ఈ సిలికాన్ రబ్బర్ కూడా ఇచ్చారు. దీని వల్ల ఏంటంటే మనం నేల మీద గానీ టేబుల్ మీద గానీ పెట్టినప్పుడు అలా స్టిక్ అయిపోతుంది అనమాట. దీంతో పాటు ఒక స్పూన్ కూడా వచ్చింది మనకి. భలే క్యూట్ అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ ఈ వాటర్ బాటిల్స్, నేను మా వారి ఇంకిద్దరం షాప్ కి వెళ్ళాలి కాబట్టి ఈ వాటర్ బాటిల్స్ మా ఇద్దరికి యూజ్ అవుతాయి అన్నట్టుగా తీసుకున్నాము. ఇవేంటంటే మనకు మేడ్ ఇన్ ఇండియా, లార్జ్ కెపాసిటీ ఫర్ ఆల్ డే యూజ్, అంతేకాకుండా డబుల్ వాల్ ఇన్సులేషన్, మెయింటెనెన్స్ టెంపరేచర్, హ్యాండిల్ ఫర్ ఈజీ క్యారింగ్. ఇందులో మనకి లిప్ విత్ సిప్ అండ్ స్విక్ ఫ్యూచర్ కూడా ఉంది. ట్రైప్లే వాక్యూమ్ ఇన్సులేషన్ తో వస్తుంది. క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు నేను వీడియోస్ లో చూసి ఎప్పటి నుంచో ఇవి తీసుకుందాం అని అనుకుంటున్నా. దీంతో పాటు మనకి 2 స్ట్రాలు కూడా ప్రొవైడ్ చేశారు. ఒకటి స్టీల్ ది, ఒకటి ప్లాస్టిక్ ది. ఆల్మోస్ట్ ఒక్కొక్క బాటిల్ లో మనకి లీటర్ దాకా నీళ్లు పడితే ఈ స్ట్రాలు క్లీన్ చేసుకోవడానికి మళ్ళీ ఒక చిన్న బ్రష్ కూడా ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కిచెన్ ఐటమ్. కిచెన్ కౌంటర్ మీద పెట్టుకుంటే ఎంత స్టైలిష్ గా ఉంటుందో, నాకు చాలా ఇష్టమైన వస్తువు ఇది. ఎప్పటి నుంచి ఉందో ఇది నా విష్ లిస్ట్ లో. ఇప్పటికి నా విష్ పూర్తయింది. ఇది మనకి కంప్లీట్ వుడ్ అండ్ గ్లాస్ మెటీరియల్ తో వస్తుంది. అసలు ఎంత బాగుందంటే లుక్ వైజ్ గానీ క్వాలిటీ వైజ్ గానీ అదిరిపోయింది. ఇంకా దీని గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పుకున్నా తక్కువే, కానీ చెప్పుకుందాం రండి. ఇది మన కిచెన్ కి ఆల్ ఇన్ వన్ సెటప్ అని చెప్పొచ్చు. ఇందులోనే స్పైసెస్, ఆయిల్స్ అన్ని ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవచ్చు. ఎయిర్ టైట్ జార్స్ రావడం వల్ల ఇందులో మనం ఏం స్టోర్ చేసుకున్నా చాలా ఫ్రెష్ గా అండ్ మంచి అరోమాతో ఉంటాయి. డబుల్ డెక్కర్ వుడెన్ స్టోరేజ్ ర్యాక్ ఇది. పైన డెక్ లో మనకి మొత్తం ఇలా 6 జార్స్ వస్తాయి, స్మాల్ వి స్పైసెస్ జార్స్. అండ్ కింద దాంట్లో ఏమో మనకి ఇలా 4 వస్తాయి అనమాట, లార్జ్ స్పైసెస్ జార్స్. జార్ మనకి కంప్లీట్ గా గ్లాస్ మెటీరియల్. ఆ పైన క్యాప్ ఏదైతే ఉందో అది వచ్చేసి వుడ్ మెటీరియల్ అన్నమాట. అది కూడా బ్యాంబూ వుడ్ అన్నమాట. ఇందులోనే మనకి 2 ఆయిల్ బాటిల్స్ కూడా వస్తాయి విత్ బ్యాంబూ వుడ్ లిడ్ తో. బేస్ విత్ కర్వ్డ్ ఎన్కేస్మెంట్ ఫర్ బాటిల్ అండ్ ఆల్సో ఆయిల్ బాటిల్ విత్ స్టెయిన్లెస్ స్టీల్ స్పౌట్. ఇంతకు ముందు నా కిచెన్ కౌంటర్ ఎలా ఉంది, ఇది పెట్టిన తర్వాత నా కిచెన్ కౌంటర్ ఎలా ఉంది అనేది మీరే చెప్పాలి. నాకైతే చాలా చేంజ్ అనిపించింది. చాలా క్లాస్ గా కూడా అనిపించింది. మెస్సీగా లేకుండా అన్ని ఆర్గనైజ్డ్ గా ఒక దిక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బోరో సిలికేట్ గ్లాస్ కుకింగ్ పాట్. ఇదైతే నా డ్రీమ్ అనే చెప్తాను నేను. ఎప్పటి నుంచో నాకు ఈ పాట్స్ లో కుక్ చేయాలని ఇష్టం అనమాట. చూడడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ 1800 ml కెపాసిటీ ఇది. దీనికి మనకి లిడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ట్రాన్స్పరెంట్ గా ఉండడం వల్ల ఇందులో మనం ఏది కుక్ చేసినా ఈజీగా మానిటర్ చేసుకోవచ్చు. ఇందులో అయితే ప్రస్తుతానికి నేను మా ఆయన కోసం అల్లం టీ ప్రిపేర్ చేస్తున్నా. ఏం లేదు, వాటర్ లో కొంచెం అల్లము, పుదీనా, దాల్చిన చెక్క వేసుకుని మంచిగా మరిగించేసుకుంటే మనం అల్లం టీ రెడీ అయిపోతుంది. ఇందులో కుక్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. దీనికి లిడ్ కూడా ఉండడం వల్ల త్వరగా హీట్ అవుతుంది అండ్ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బయటికి పోకుండా ఉంటాయి అనమాట. అసలు ఈ గ్లాస్ కుకింగ్ పాట్స్ లో కుక్ చేస్తుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటది. ఇవి నేను 2 తీసుకున్నాను. ఒకటేమో 1800 ml కెపాసిటీ, ఒకటేమో 2500 ml కెపాసిటీ. నేను మీకు ఫస్ట్ చూపించాను కదా, అది వచ్చేసి 1800 ml కెపాసిటీ. ఇది వచ్చేసి మనకి 2500 ml కెపాసిటీ వస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి సాస్ పాన్ అనమాట. ఇది బోరో సిలికేట్ గ్లాస్ మెటీరియల్ అవ్వడం వల్ల చాలా స్ట్రాంగ్ గా ఉంటది. దీనికి హ్యాండిల్ అవి సపరేట్ గా ఇచ్చారు. ఇవి నేను సెట్ చేసుకోవాలి. విత్ లిడ్ వచ్చింది. ఇది కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి కాబట్టి మనం ఏది కుక్ చేసినా ఈజీగా మానిటర్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లల కోసం ఈ వాటర్ బాటిల్స్ తీసుకున్నాము. స్కూల్ కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి బాగుంటాయి అని. ఇవి సెట్ ఆఫ్ 2 వస్తాయి మనకి. ట్రావెలింగ్ కి కూడా చాలా బాగుంటాయి. వాటర్ లీక్ అవడం అనే ప్రాబ్లమే ఉండదు. డ్యూరబుల్ ఫర్ డైలీ యూజ్. దీని మీద ఉన్న టైమ్ మార్క్స్ వల్ల అసలు మనం ఎంత వాటర్ తాగుతున్నాము, మన బాడీని ఎంత హైడ్రేట్ గా ఉంచుకుంటున్నాం అనేది మనకు ఒక ఐడియా ఉంటది. మనకి మంచిగా లాక్ కూడా ప్రొవైడ్ చేశారు క్యాప్ కి. క్యారీ చేయడం కూడా చాలా ఈజీ. మనది కుకింగ్ ఛానల్ కాబట్టి ఇంకా సమ్మర్ వచ్చేసింది. మనం షర్బత్లు, జ్యూస్లు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఈ గ్లాస్ జార్స్ అయితే 2 తీసుకున్నాము. ప్రెజెంటేషన్ కి బాగుంటాయి అన్నట్టుగా. ఇవైతే ఎక్సలెంట్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందులో జ్యూస్ పోసి మీకు చూపిస్తాను. వీటి డిజైన్ చూసారా, గ్రిప్ కూడా చాలా బాగుంది. డ్యూరబుల్ ఫర్ ఎవ్రీడే యూజ్ అండ్ ఆల్సో లార్జ్ కెపాసిటీ. ఆల్మోస్ట్ 550 ml వరకు జ్యూస్ పడుతుంది ఇందులో. చూడడానికి చాలా స్టైలిష్ గా ఉన్నాయి. అకేషనల్ గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవి మనకి సెట్ ఆఫ్ 2 వచ్చాయి. వీటి డిజైన్ అయితే నాకు భలే అనిపించింది. నెక్స్ట్ నేను స్టెయిన్లెస్ స్టీల్ లోనే ఈ హాట్ ప్యాక్ ఒకటి తీసుకున్నాను. అసలు ఇది క్వాలిటీ
క్వాలిటీ ఎంత బాగుందంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మీరు ఎవరన్నా తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి. అందులో ఇది 202 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. సెల్ఫ్ లాకింగ్ లిడ్ కూడా ప్రొవైడ్ చేశారు. డబుల్ వాల్ ఇన్సులేషన్ వల్ల ఇందులో మనం ఫుడ్ ఉంచితే కొన్ని అవర్స్ వరకు వామ్ గానే ఉంటది. ఇది మనం స్టోరేజ్ కి యూస్ చేసుకోవచ్చు అండ్ సర్వింగ్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇంత చెప్తున్నానంటే అర్థం చేసుకోండి మీరు ఇంక దీని గురించి. నేను కొంచెం పెద్దదే తీసుకున్నానండి. దీని కెపాసిటీ 3000 ml. ఏ ఫుడ్ అయినా మనం హ్యాపీగా స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రీతు కోసం నేను ఈ టస్కానీ బౌల్ ఒకటి తీసుకున్నా. అది కూడా విత్ హ్యాండిల్ ఎన్షూర్స్ ఈజీ గ్రిప్. ఇందులో మనం సూప్స్ స్నాక్స్ ఏవైనా పెట్టుకొని తినొచ్చు. మా రీతు ఎక్కువ నూడిల్స్ ఇష్టంగా తింటది. సూప్ నూడిల్స్ చేసిస్తే ఇందులో బాగా ఇష్టంగా తింటదని తీసుకున్నా. డ్యూరబుల్ ఫర్ డైలీ యూస్. చాలా క్లాస్ అండ్ ఎలిగెంట్ గా ఉంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వింగ్ ప్లేట్ ఒకటి తీసుకున్నాము. అది కూడా మండలా డిజైన్ లో చాలా అంటే చాలా బాగుంది. ఇది హ్యాండిల్స్ కూడా ఇవ్వడం వల్ల ఈజీగా క్యారీ చేయొచ్చు. దీని వల్ల ఏంటంటే ఒక డెకరేటివ్ టచ్ వస్తుంది. సర్వింగ్ కి చాలా స్పేషియస్ గా డిజైన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఈ పీచ్ పెబుల్ సిరామిక్ సర్వింగ్ బౌల్ ఒకటి తీసుకున్నాం. విత్ లిడ్ ప్రొవైడ్ చేశారు. దీని కెపాసిటీ 950 ml. లిడ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఫుడ్ ని హీట్ గా ఉంచుతుంది, ఫ్రెష్ గా ఉంచుతుంది. డ్యూరబుల్ సిరామిక్ ఫర్ ఎవ్రీడే యూస్. సర్వింగ్ కి చాలా బాగుంటది ఇది. నెస్టేషియా ప్రొడక్ట్స్ నాకు ఎందుకు నచ్చుతాయి అంటే క్వాలిటీ బాగుంటాయి అండ్ ఆల్సో యూనిక్ గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ఐస్ క్రీమ్ కప్స్ తీసుకున్నాను గ్లాస్ వి. ఇది సెట్ ఆఫ్ 6 వస్తాయి అనమాట మొత్తము. ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కాబట్టి ఎవరైనా ఇంటికి వస్తే మనం వెంటనే ఏం చేస్తాము, చాలా చల్లగా ఐస్ క్రీమ్ డెజర్ట్స్ సర్వ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇవి బాగుంటాయి సర్వింగ్ కి అన్నట్టుగా తీసుకున్నాము. డ్యూరబుల్ గ్లాస్ ఫర్ డైలీ యూస్. ఎన్హాన్స్ ప్రెజెంటేషన్. మనకి కుకింగ్ వీడియోస్ కి మంచిగా యూజ్ అవుతాయి ప్రెజెంటేషన్ కి. మనం కూడా ఇంకా ఐస్ క్రీమ్స్ డెజర్ట్స్ అన్ని ట్రై చేద్దాము. మనం వీటిలో ఐస్ క్రీమ్ సర్వ్ చేస్తే వాళ్ళు ఐస్ క్రీమ్ తినకుండా వీటినే చూస్తుంటారు. అంత క్లాసీ లుక్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఒక డెకరేటివ్ పీస్. నా ఫేవరెట్ ఇది క్రిస్టల్ గ్లాస్ లోటస్ విత్ స్టాండ్ తో వస్తుంది. ఎలిగెంట్ డిజైన్ ఎన్హాన్స్ హోమ్ డెకర్. ఈ స్టాండ్ ఏదైతే ఉందో అది ఎంత ఎలివేట్ చేస్తుందంటే ఒక ప్రీమియం లుక్ వచ్చేసింది బౌల్ కి. దీన్ని మనం ఇంట్లో షో ర్యాక్స్ లో డిస్ప్లే చేసుకోవచ్చు. దీన్ని గిఫ్టింగ్ పర్పస్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కనుక గిఫ్ట్ చేసామంటే ఖచ్చితంగా ఫ్లాట్ అయిపోతారు వాళ్ళు. నేనైతే డైనింగ్ టేబుల్ మీద డ్రై ఫ్రూట్స్ అవి వేసి పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాను. చాలా ఎలిగెంట్ గా ఉంది అసలు. స్పెషల్ డేస్ లో మనం అమ్మవారిని ఇందులో కూర్చోబెట్టుకొని మంచిగా పూజ కూడా చేసుకోవచ్చు లోటస్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లోరల్ మండాలా డిప్ బౌల్ సెట్ తీసుకున్నాము. సెట్ ఆఫ్ 8 వచ్చాయి. ఇవి మనకి మొత్తం భలే కలర్ఫుల్ గా ఉన్నాయి అసలు. పర్ఫెక్ట్ సైజ్ ఫర్ డిప్స్ అండ్ కాండిమెంట్స్. డ్యూరబుల్ సిరామిక్ ఫర్ ఎవ్రీడే యూస్. యాడ్స్ కలర్ టు టేబుల్ సెట్ ఆఫ్. కలర్ఫుల్ గా భలే ఉన్నాయి కదా. డిఫరెంట్ గా వచ్చాయి అన్ని కూడా. వీటిని మనం మల్టిపుల్ గా యూజ్ చేసుకోవచ్చు. క్యూట్ గా ఉంటాయి. నెక్స్ట్ ఈ మినీ టీ కప్ సెట్ ఒకటి తీసుకున్నాను. విత్ స్టాండ్ వచ్చింది. ఇదేంటంటే మనకి కిచెన్ లో చాలా స్పేస్ సేవ్ చేస్తుంది. కాంపాక్ట్ సైజ్ ఫర్ టీ సర్వీస్. డ్యూరబుల్ ఫర్ డైలీ యూస్. బుజ్జి కప్స్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇలా స్టాండ్ తో రావడం వల్ల చాలా యూనిక్ గా కూడా ఉంది కదా చూడడానికి. కప్స్ అన్ని కూడా సేమ్ కలర్ కాకుండా ఇలా మల్టీ కలర్ లో వచ్చాయి. నేను ఇందాక మీకు చిన్న డిప్ ప్లేట్స్ చూపించాను కదా, అవి ఇలా సాసెస్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ కప్స్ కిందకి. ఆడవాళ్ళమండి మనం ఏ వస్తువుని ఎన్ని విధాలుగా వాడాలో అన్ని విధాలుగా వాడేస్తాం. నెక్స్ట్ ఈ కాక్టైల్ గ్లాస్ సెట్ ఒకటి తీసుకున్నాము. సెట్ ఆఫ్ 6 వచ్చాయి. వీటి టెక్స్చర్డ్ డిజైన్ వల్ల గ్రిప్ అయితే ఇంప్రెసివ్ గా ఉంది. డ్యూరబుల్ గ్లాస్ ఫర్ రెగ్యులర్ యూస్. మనం కాక్టైల్ సర్వ్ చేసే బ్యాచ్ కాదు కాబట్టి మనం జ్యూస్ సర్వ్ చేసుకుందాము. దీని కెపాసిటీ వచ్చేసి 180 ml ఉంటది. అసలు ఎంత యూనిక్ గా ఎంత స్టైలిష్ గా ఉన్నాయో చూడండి. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వీటిలో గనక సర్వ్ చేసి ఇచ్చామంటే ఇంప్రెస్ అయిపోతారు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంప్రెస్ అయిపోయి తాగేస్తున్నారు. అన్నయ్యం చూపించక్క అంటారుగా. ఈ వీడియోలో చూపించేసాను చూసేయండి. ఇదేంటంటే 8 ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్స్ అన్నమాట. ఇందులో 8 కంపార్ట్మెంట్స్ వస్తాయి. మల్టిపుల్ సెక్షన్స్ ఫర్ ఆర్గనైజ్డ్ స్టోరేజ్. 8 డిజైన్ కీప్స్ ఫుడ్ ఫ్రెష్. ఐడిల్ ఫర్ మీల్ ప్రెప్. నేనైతే ఇది మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నా. ఇందులో ఉన్న కంపార్ట్మెంట్స్ అన్ని తీసేసి దీన్ని ఇలాగా నార్మల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఏమన్నా పెట్టుకోవడానికి. లేదంటే కంపార్ట్మెంట్స్ అన్ని ఇందులో అరేంజ్ చేసుకుని మనకి నచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే నేను వీటిని మసాలాలు స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నా. ఇది మనకి ట్రాన్స్పరెంట్ గా ఉండడం వల్ల లుక్ వైజ్ గా కూడా చాలా బాగుంటది. ఇంకా ఈ ట్రేస్ విషయానికి వస్తే స్కై ఆర్ట్ ట్రేస్ అన్నమాట. ఇవి సెట్ ఆఫ్ 2 వస్తాయి. స్టడీ బిల్డ్ ఫర్ సర్వింగ్ కన్వీనియన్స్. ఆర్టిస్టిక్ డిజైన్ ఎన్హాన్స్ ప్రెజెంటేషన్. ఈజీ టు క్యారీ అండ్ హ్యాండిల్. ఇది మనకి కంప్లీట్ గా వుడ్ మెటీరియల్. ఆ పైన ఏదైతే ఉందో అది మనం చేత్తో మనం టచ్ చేసినప్పుడు ఆ ఫీల్ మనకి తెలుస్తుంది. అసలు ఎంత రాయల్ లుక్ లో ఉన్నాయంటే ఇవి సెట్ ఆఫ్ 2 వస్తాయి మనకి. ఒకటి పెద్దది వస్తుంది, ఇంకొకటి కొంచెం చిన్నది వస్తుంది. రెండు కూడా సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని ఇంటికి వచ్చిన గెస్ట్ కి వీటిలో సర్వ్ చేస్తే ఇంప్రెస్ అయిపోతారు. నా కుకింగ్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు నేను ఎక్కువగా కుకింగ్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తానని. సో ఇండక్షన్ బేస్డ్ ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కడాయి ఒకటి, ఫ్రై పాన్ కూడా ఒకటి తీసుకున్నా. ఈవెన్ హీట్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ బెటర్ కుకింగ్. వీటిని మనం హ్యాపీగా ఇండక్షన్ మీద పెట్టి కూడా కుక్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా థిక్ 2.5 mm ట్రైప్లే కన్స్ట్రక్షన్ విత్ శాండ్విచ్ అల్యూమినియం కోర్ ఫర్ ఫాస్ట్ అండ్ ఈవెన్ హీటింగ్. ఇట్ హెల్ప్స్ ఇన్ ఫాస్టర్ అండ్ ఈవెన్ కుకింగ్ యాజ్ ఇట్స్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. స్టెయిన్లెస్ స్టీల్ లోనే హ్యాండిల్స్ కూడా ఇచ్చారు మనకి. స్ట్రాంగ్ అండ్ సెక్యూర్ గ్రిప్
కోసం. ఇది ఇండక్షన్ సేఫ్ బికాస్ అవుటర్ 430 మ్యాగ్నెటిక్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్, ఇన్నర్ 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్. సో వీటిలో ఫుడ్ కుక్ చేసుకోవడం వల్ల ఈవెన్ గా కుక్ అవుతుంది. ఇది ట్రైప్లే స్టీల్ అవ్వడం వల్ల అడుగంటడం అలా ఏముండదు. సో క్లీనింగ్ కి కూడా మనకి ఈజీగా ఉంటది. నేను ప్రెజెంట్ అయితే వుడ్ చాపింగ్ బోర్డ్ వాడుతున్నా. బట్ ఈ మధ్య నాకు రిపీటెడ్ గా వస్తున్నాయి కమెంట్స్, అక్క స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్ తీసుకోండి వుడ్ వద్దని. సో స్టెయిన్లెస్ స్టీల్ కౌంటర్ టాప్ చాపింగ్ బోర్డ్ కూడా ఒకటి తీసుకున్నాము. డ్యూరబుల్ స్టీల్ ఫర్ లాంగ్ టర్మ్ యూస్, హైజీనిక్ సర్ఫేస్, రెసిస్ట్ స్టెయిన్స్ అండ్ ఆర్డర్, ఈజీ టు క్లీన్ అండ్ మెయింటైన్. ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. కటింగ్ ఓ ప్లేట్ లో చేసి వెజిటబుల్స్ ఓ ప్లేట్ లో పెట్టుకోక్కర్లేదు. ఇదే చాలా పెద్దగా వస్తుంది. నేను నా కౌంటర్ టాప్ కి తగ్గట్టుగా నాకు కావాల్సిన మెజర్మెంట్స్ లో తీసుకున్నా. ఇది చివర్లో చూపిద్దామని ఆపాను నేనే. ఇదేంటంటే శివలింగ్ ఫౌంటైన్ అన్నమాట. ఇట్ క్రియేట్స్ ఏ కామింగ్ విజువల్ ఎఫెక్ట్, ఐడిల్ ఫర్ స్పిరిచువల్ అంబియన్స్. ఇంటికి ఒక డెకరేటివ్ టచ్ యాడ్ చేస్తుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. శివుడి మీద పాలాభిషేకం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు దూరం నుంచి వస్తుంటే. ఇలాంటివి ఇంట్లో అరేంజ్ చేసుకుంటే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఈ వీడియోలో నేను మీకు చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను నెస్టేషియా బ్రాండ్ నుంచే తీసుకున్నాను. వాటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు కావాలంటే చెక్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.